ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 15వ అధ్యాయము 26-27 వచనాలు ధ్యానించుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ వాక్య భాగములో ఓ క్రైస్తవ బిడ్డ ప్రభును గురించి సాక్షిగా ఉండడానికి తను ఏం చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరిచారు. అసత్యముతో నిండి ఉన్న ఈ లోకములో ప్రతి చోట అబద్ధానికి ప్రజలు బలి అయిపోతున్నారు. ఎటు చూసినా మనుషుల మధ్య అసత్యము ఏలుబడి చేస్తుంది. సత్యం అనేది వెతికినా ఎవరి జీవితంలో కనబడటం లేదు. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన మధ్య ఉన్నప్పుడు ఆయనే మన కొరకు ప్రార్థించారు. గెత్సెమని తోటలో, ప్రభువా తండ్రి, సత్యమందు వారిని ప్రతిష్టపరచుము అన్నాడు ఆయన. సత్యం అనగా దేవుని యొక్క వాక్యము. వాక్యములో ప్రతి ఒక్కరు ప్రతిష్ట చేయబడాలి. వాక్యమును బట్టి ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రతి బిడ్డలు జీవించాలి. అట్టి అనుభూతి ప్రతి బిడ్డలు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ అసత్యమైన లోకము సత్యవంతుడన్న ప్రభువైన యేసుక్రీస్తును హతమార్చి కలువరి శిలువలో బలియాగము చేసింది. ప్రభువారు ఆ కలువరి శిలువలో బలియాగము కాకమునుపు తన శిష్యులతో ఆయన ఒక మాట అంటున్నారు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అద్భుతమైన విషయం ఏమిటంటే, యేసుప్రభు ఇంతకాలము సాక్ష్యం చెప్పినప్పటికీ పరలోకము నుండి ఆయన వచ్చిన ఆ శుభవార్త దేవదూతలు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, లేఖనాలు చెప్పినట్టుగా యేసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన మానవాళి కొరకు ఆయన చేసే ప్రతి విధమైనటువంటి త్యాగపూరితమైన కార్యములు జరిగించినప్పటికీ ప్రజలు గ్రహించలేకపోతున్నారు. కనుక యేసుప్రభు గురించి యోహాను సువార్తలో యోహాను భక్తుడు, బాప్తిస్మమిచ్చు యోహాను, నేను ఆయన కాను కానీ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన వాడిని అన్నాడు. యేసయ్య గురించి సాక్ష్యం చెప్పిన వారిలో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే పాత నిబంధన చరిత్ర గ్రంథాలు, లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చింది. కీర్తనల గ్రంథము యేసు ప్రభు గురించి మాట్లాడింది. తర్వాత స్వయాన దేవదూతలు వచ్చి యేసు ప్రభు రక్షకుడు, ఆయన లోకంలో రక్షించడానికి పుట్టబోతున్నటువంటి ఆయన మెస్సయ్య అని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. అంతటితో అయిపోలేదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తను అనేకమైన అద్భుత కార్యములు చేసినప్పుడు ఆయన చేసే క్రియలు ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చాడు అని సాక్ష్యము చెప్పగలిగింది. అనేకమైన దురాత్మ పట్టిన వారు, దెయ్యాలు పట్టిన వారు, సేనాదయ్యము లాంటి అనేకమైన దెయ్యాలు పట్టిన వారు మీరు
సర్వోన్నతుని దేవుని కుమారుడని క్రీస్తు అని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఎన్ని విధాలుగా సాక్ష్యం చెప్పినా మనుషులు నమ్మలేకపోయారు. ఆయన గురించి ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు పరిశుద్ధ వేద గ్రంథంలో మనము చూస్తున్నాం, వింటున్నాం. అయితే చివరి దినాల్లో ప్రభువారు అంటున్నారు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఈరోజు క్రైస్తువులు ఇంత ధైర్యంగా సేవకులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని నమ్మిన బిడ్డలు కానీ సమాజంలో ధైర్యంగా ప్రభు గురించి మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏమిటి అంటే, దానికి కారణము వారి బలము కాదు, వారి శక్తి కాదు, వారి అనుభవము కాదు, పరిశుద్ధాత్మ దేవునితో వారికి ఉన్న సహవాసము, పరిశుద్ధాత్మ దేవునితో వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసము, సంబంధ బాంధవ్యము వారి జీవితానికి బలోపేతము చేస్తుంది. కనుక యేసయ్య అన్నట్లుగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యేసు ప్రభు వారు చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ మనుషుల మీదికి వచ్చి తాకినప్పుడు మనుషులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆత్మ మూలంగా సాక్ష్యం చెబుతున్నారు. కనుక సాక్ష్యం ఇచ్చేవారు దేవదూతలు, ధర్మశాస్త్ర గ్రంథము, తండ్రైన దేవుడు, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన పంపించిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నది. అందుకే యేసు ప్రభు ఒక సందర్భంలో అన్నారు, మీరు మహాసభకు తేబడినప్పుడు ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మిమ్మల్ని ఒకవేళ మహాసభలో నిలబెట్టినప్పుడు ఏం చెప్పాలా అని మీరు ఏమాత్రం కూడా కంగారు పడవద్దు, ఏమాత్రం కూడా మీరు భయము దిగులు పడవద్దు. ఆ సమయంలోనే ఆ పరిస్థితిని బట్టి ఏమి మాట్లాడవలనో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మీతో ఉండి మాట్లాడిస్తాడు. ఆ మాటల ద్వారా మీరు అనేక అద్భుత అనుభూతి మీరు పొందగలరంటాడు ఆయన. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, అది ఎంతటి సభ అయినా, అది ఎలాంటి పరిస్థితులైనా, మన మాట తీరు, మన యొక్క బోధన విధానాలు అది మారిపోతుంది. యేసు ప్రభును గురించి ఉద్దేశించి సాక్ష్యము చెప్పడానికి అది సామర్థ్యవంతునిగా మనను తీర్చిదిద్దుతుంది. దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభును గురించి సాక్ష్యం ఇవ్వడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి పంపబడ్డాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏ వ్యక్తిలో అది ప్రవేశిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఏ వ్యక్తి పొందుతున్నాడో, ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభును గురించి సాక్షిగా నిలబడుతున్నాడు. యేసు ప్రభు చేసిన కార్యముల గురించి సాక్ష్యము చెప్పబోతున్నాడు. అద్భుతమైన అనుభూతిని ఆయన పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా మనిషి అయితే తనంతట తాను చెప్పాలనుకున్నప్పుడు చెప్పడం కష్టము, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనిషి నడిపించబడినప్పుడు ఆ వ్యక్తి చెప్పే సాక్ష్యము వాస్తవము, అది గొప్ప బలమైనటువంటిది, బలమైన సాక్ష్యమై ఉంటుందని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. అలాగే యేసుప్రభు వారు మరొక మాట అన్నారు, కేవలం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయనే తన గురించి సాక్ష్యం చెప్పడం కాదు, కానీ మీరు నా విషయాలను విన్నారు, మీరు మొదటి నుంచి నా యుద్ధం ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. ప్రారంభం నుంచి నాతో ఉన్నవాడు మీరు. ఏ విషయమైనా నేను చేసిన కార్యములు చూచినవారు, నేను పలికిన ప్రతి మాటలు విన్నవారు, నాతో కలిసి జీవించిన వారు కనుక నిశ్చయంగా నా గురించి మీరు బాగా గ్రహించి తెలుసుకొని ఉన్నారు. కనుక నన్ను గురించి మీరు కూడా సాక్ష్యం చెప్తారైతే
మన మట్టుకు మనం సాక్ష్యం చెప్పడం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి మన ద్వారా మాట్లాడతాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, ప్రభును గురించి నువ్వు మాట్లాడడానికి భయపడుతున్నావా? నేను చెప్తే ఎవరు వింటారు అనుకుంటున్నావా? ఈ వచన ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు అది ఎలాంటి వ్యక్తులు కానివ్వండి, మనము మాట్లాడే మాటలు వారి హృదయానికి అద్భుతమైన మార్పుకు కారణమవుతుంది. అనేక మంది జీవితంలో గొప్ప కార్యములు జరగడానికి సహాయపడుతుంది. కనుక దేవుని బిడ్డలైన మనము ఇది గుర్తుంచుకుందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనము సాక్ష్యము చెప్పలేము, వాక్యము చెప్పలేము. ఎవరికి మేము ప్రభు గురించి మాట్లాడలేకపోతున్నామన్న వారు ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తండ్రి యొద్ద నుంచి పంపించిన పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థించుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మన సంపూర్ణ శక్తి పొంది ఆయనకు మహిమకరంగా సాక్ష్యము చెప్పగలిగే సామర్థ్యులము కాగలము. ఆయన గురించి మన సాక్ష్యము చెప్పి ఆయన రాజ్య వ్యాప్తి చేయగలము. నా సోదరి, నా సహోదరుడా, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అది ఎలాంటి పరిస్థితులు కానీ మనం ధైర్యంగా దానిని మనం ఎదుర్కోగలము. కనుక రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. అమూల్యమైన మీ మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు తండ్రి వద్ద నుంచి మా కొరకు పంపబోతున్న మీ పరిశుద్ధాత్మను మేము పొందుకున్న వారమై, ప్రభువా, మీ మహిమ కొరకు ఈ లోకంలో సాక్షులుగా ఉండే సామర్థ్యత మాకు దయచేయమని, మమ్ములను మా కుటుంబాలను దీవించుమని, మేము అనేకులెదుట మీ ఉన్నతమైన నామమును గురించి సాక్ష్యము చెప్తూ మిమ్మల్ని ఘనపరచ కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.